దేవుడు ఈరోజు నీ జీవితంలో కోరుకునేటువంటి అభివృద్ధి ఏంటో తెలుసా? భూలోకపరమైనటువంటి అభివృద్ధి కాదు ఆయన కోరుకుంటుంది, ఆత్మీయమైన అభివృద్ధిని దేవుడు కోరుకుంటున్నాడు. భూలోకపరమైన అభివృద్ధి వద్దని నేను చెప్పట్లా, అది కావాలి. అయితే దానికంటే ప్రాముఖ్యమైనది ఏముండాలో తెలుసా? ఏమంటారు? ఆత్మీయమైన అభివృద్ధి, ది స్పిరిచువల్ గ్రోత్. యు నీడ్ దిస్. ఆత్మీయమైనటువంటి అభివృద్ధి నీకుండాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అభివృద్ధి ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో అది దేవునికి సంతోషకరంగా ఉంటుంది. జస్ట్ అండి ఒక మాట చెప్తా, భూలోకపరంగా నేను అభివృద్ధి చేసినప్పుడు సంతోషిస్తావా? దేవునికి కృతజ్ఞత స్తుతులు చెప్తావా? చాలామంది ఫంక్షన్లు చేస్తారు, పిల్లలు పుట్టినప్పుడు, లేదా ఉద్యోగం వచ్చినప్పుడు, లేదా ఆ ఉద్యోగానికి గొప్ప ప్రమోషన్లు వచ్చినప్పుడు. నేను తప్పనట్లా చెప్తున్నా. ఏదైనా ఒక షాప్ పెట్టినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు, గొప్పగా ఫంక్షన్లు చేస్తారు, కేక్ కటింగ్ చేస్తారు, ఓ హంగామా చేస్తారు, కాదనట్లా. అయితే ఇప్పుడు నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చినప్పుడు సంతోషపడ్డు. మరి దేవుడు దేన్ని బట్టి సంతోషపడతాడు? ఒక మాట చెప్పండి నాకు. దేవుడు దేన్ని బట్టి సంతోషపడతాడు? ఈరోజు నేను నా కుటుంబంలో గొప్ప ప్రార్థన పెట్టించా, నాకు ఉద్యోగం వచ్చిందని సంతోషపడతాడా? నేను నా కుటుంబంలో గొప్ప విందు చేశా, కుమారుడో కుమార్తె పుట్టిందని, దేవుడు సంతోషపడతాడా? ఆయన పండగ చేసేది ఎప్పుడో తెలుసా? నీ జీవితంలో ఆత్మీయమైన ఎదుగుదల వచ్చినప్పుడు. హల్లెలూయా! ఇది గుర్తుపెట్టుకోండి, ఆత్మీయమైన ఎదుగుదల వచ్చినప్పుడు. అందుకే పౌలు గారు ఒక మాట మాట్లాడతారు. ఆయన ఏమంటాడంటే, మీరు పిల్లలుగా ఉన్నప్పుడు నేను మీకు పాలిస్తూ పెంచాను, అయితే ఒక మాటలో ఒక దరిద్రం ఏంటంటే ఇప్పుడు కూడా మీకు పాలు ఇవ్వాల్సి వస్తుంది అంటాడు ఆయన. అంటే ఇప్పటికి కూడా మిమ్మల్ని పాలతోనే పెంచాల్సి వస్తుంది అంటాడు. అంటే అర్థమైంది, ఆత్మీయంగా ఎదగల, గడ్డలు వచ్చాయి, గడ్డలు నరిసిపోయాయి కూడా, కానీ ఆత్మలో మాత్రం ఇంకా పిల్లలే అని మాట్లాడారు. అయితే దేవునికి ఇష్టం ఎప్పుడో తెలుసా? నువ్వు ఆత్మీయంగా ఎదిగినప్పుడు. ఆమెన్.